తెలుగు సినీ దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి వేళ ఆయన సమాధికి సంబంధించిన ఒక హృదయ విదారకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంరక్షణ లేక దాసరి మరియు ఆయన భార్య పద్మ సమాధుల చుట్టూ పిచ్చి మొక్కలు చెత్త పేరుకుపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు చూసి చలించిపోయిన హీరో మంచు మనోజ్ వెంటనే అక్కడికి చేరుకుని తన సిబ్బందితో కలిసి శుభ్రం చేయించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ కూడా తమ మనుషులను పంపి క్లీనింగ్ పనులు చేపట్టాయి. పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ కు ఈ పరిస్థితి రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రచయితగా తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన మహోన్నత వ్యక్తి దాసరి నారాయణరావు 2017 మే 30న ఆయన భౌతికంగా దూరమైన ఆయన సృష్టించిన కళాకంఠాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అయితే తాజాగా దాసరి నారాయణరావు సమాధికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దాసరి నారాయణరావు ఆయన ధర్మపత్ని పద్మ సమాధులు సంరక్షణ లేక చుట్టూ పిచ్చి మొక్కలు చెత్త చెదారంతో నిండిపోయి ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. దీంతో నెటిజన్లు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెండితెరపై ఎందరికో జీవితాన్ని ప్రసాదించి వేల కోట్ల విలువైన ఆస్తులను వదిలి వెళ్లిన ఒక లెజెండరీ డైరెక్టర్ సమాధిని కనీసం పట్టించుకునే నాదుడే కరువైవ్వడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నవారి స్మారక చిహ్నాలను ఇలా వదిలేయడం ఎంతవరకు న్యాయం అంటూ దాసరి వారసులపై మండిపడుతున్నారు. ఈ వీడియో కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడంతో పలువురు సినీ ప్రముఖులు తక్షణమే స్పందించారు. మీరు జరిగితే నేను విజువల్ తీస్తా. ఇక విజువల్స్ కూడా వస్తుంది. హలో జేసీబీ కంటే నీకు ట్రాక్టర్ ఉంటుంది, డోజర్ ఇంకా తొందరగా. పడేయాలి.